Hello, guys. Very good morning to all of you, and welcome back. ఓకే. సో, ఈరోజు మనం 'యూఫోరియా' మూవీ గురించి డిస్కస్ చేద్దామండి. సో, ఈ మూవీ ఆహ్, ఈ మూవీకి డైరెక్టర్ గుణశేఖర్ గారండి. సో, ఈ సినిమాతో గుణశేఖర్ గారు ఎక్సలెంట్ కమ్‌బ్యాక్ ఇచ్చారండి. అంటే అంటే చాలా బాగుంది మూవీ. ఓకే. సో, ఆహ్, ఇందులో ప్రతి ఒక్క సీను, ఓకే, ప్రతి ఒక్క క్యారెక్టర్, ఓకే. సో, మీకు గూస్ బంప్స్ వస్తాయండి. మీరు చూస్తున్నంత సేపు. సో, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కమ్‌బ్యాక్ అండి. సో, ఆ రైటింగ్, ఈ సినిమా రైటింగ్ అయితే అబ్బా! సూపర్ ఉందండి. సో, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ఓకే. సో, స్టార్టింగ్ నుండి లైక్ అప్ టు ఇంటర్వెల్ వరకు వేరే లెవెల్ ఉంటదండి. సో, నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఇంకో వేరే లెవెల్ ఉంటది. సో, సినిమా చూస్తున్నంత సేపు మీకి చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తదండి మూవీ. ఓకే. సో, ఎక్సలెంట్ రైటింగ్, సో, ఎక్సలెంట్ డైరెక్షన్. ఓకే. సో, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క సీన్‌కి ప్రాణం పెట్టి యాక్ట్ చేశారండి. సో, ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు. సో, ఎక్సలెంట్ అవుట్‌పుట్ వచ్చిందండి. ఓకే. ఇటు డైరెక్షన్ నుండి గానీ, ఇటు యాక్టర్స్ నుండి గానీ, సో, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఈ సినిమాకి సో, వాళ్ళ వాళ్ళ ఆహ్, క్యారెక్టర్స్‌ని జీవించేశారండి. ఓకే. సో, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ లైక్ ఇలాంటి రైటింగ్స్‌తో డైరెక్టర్స్, సో, వాళ్ళ లైక్ ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళందరూ కమ్‌బ్యాక్ ఇటువంటి సినిమాలతో, ఇటువంటి స్క్రిప్ట్ రైటింగ్‌తో, ఓకే, వస్తే బావుంటుంది. సో, ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడండి. సో, మీరు చాలా అంటే చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు. సో, మీరైతే చాలా సాటిస్ఫై అవుతారు ఈ సినిమాతో. ఓకే. సో, ప్లీజ్ గో అండ్ వాచ్. ఓకే. సో, ఓకే గైస్. బై.